ఏర్పాటు చేసిన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని జై మాలా జై జై మాలా జై మాలా జై 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 మాలా జై జై మాలా జై మాలా జై జై మాలా జై మాలా జై జై ఎస్సీ వర్గీకరణనే రద్దు చేయాలి రద్దు చేయాలి ఎస్సీ వర్గీకరణనే రద్దు చేయాలి ఎస్సీ వర్గీకరణనే రద్దు చేయాలి ఎస్సీ వర్గీకరణనే రద్దు చేయాలి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిన వర్గీకరణ రద్దు చేయాలి డౌన్ డౌన్ ఎస్సీ ప్రభుత్వాలు డౌన్ డౌన్ ఎస్సీలను విచ్ఛిన్నం చేస్తున్న ప్రభుత్వాలు డౌన్ డౌన్ ఎస్సీలను విచ్ఛిన్నం చేస్తున్న ప్రభుత్వాలు డౌన్ డౌన్ ఎస్సీలను విచ్ఛిన్నం చేస్తున్న ప్రభుత్వాలు. ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనే పేరుతోటి ఇది కూటమి ప్రభుత్వం కాదు, కుట్రల ప్రభుత్వం, కుంపట్లు పెట్టే ప్రభుత్వం కింద తయారైంది. అన్నదమ్ముల్లా ఉన్నటువంటి ఎస్సీల మధ్య అప్పట్లో చిచ్చు పెట్టింది ఇది టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా అదే టీడీపీ ప్రభుత్వం అన్నదమ్ముల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉంది. మీకు ఏదైతే సుప్రీంకోర్టు సూచనలు చేసిందో ఆ సూచనలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఎంపేరికల్ డేటా. ఎంపేరికల్ డేటా అంటే పరిశోధన. ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా కులగణన చేసి ఇంటింటికి వెళ్ళి ఒక పరిశోధన పద్ధతిలో చేసి అప్పుడు మాత్రమే మీరు సబ్ క్లాసిఫికేషన్ చేయమని చెప్పేసి అని సుప్రీంకోర్టు సూచన చేస్తే ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దాన్ని కూడా మీరు తుంగలోకి తొక్కి మీ స్వలాభంగా ఉన్నటువంటి ఎజెండాను మాత్రమే అమలు చేస్తూ ఉంది ఈ చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. అయ్యా చంద్రబాబు గారు ఆలోచించండి, నీ వయసు ఎలాగ అయిపోయింది, నీ కొడుకు భవిష్యత్తుని నీ చేతులారా నువ్వే నాశనం చేస్తున్నావు. మాలలతో పెట్టుకుంటే మీ యొక్క రాజకీయం ఖాయం, మీ అంతం ఖాయమని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాం. గతంలో కూడా మీరు రుచి చూసి ఉన్నారు కాబట్టి మీ యొక్క మర్చిపోయినట్టున్నారు. మళ్ళీ యొక్క మాలల యొక్క దెబ్బ కూడా చూస్తామని చెప్పేసి అని మేము భవిష్యత్తులో మా కార్యాచరణ ఏంటో తెలియజేస్తాం. అంతేకాకుండా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీల మీద ఈ ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో ఆ బ్యాక్లాగ్ పోస్టుల్ని మీరు ఎందుకు బయట పెట్టట్లేదు, వాటిని ఎందుకు ఫుల్ఫిల్ చేసే విధానం చేయట్లేదు? దీన్ని మేము ఇది ఏకసభ్య కమిషన్ కాదు, ఇది యొక్క చంద్రబాబు కమిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు కమిషన్ అని చెప్పేసి అని రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలంతా భావిస్తూ ఉన్నారు. ఖబర్దార్ చంద్రబాబు గారు, మాలలతో పెట్టుకుంటే రాజకీయంగా మీరు అంతం ఖాయమని చెప్పేసి అని మేము తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కనుక నువ్వు దీన్ని ఉపసంహరించుకోకపోతే నువ్వు ఏదైతే కుట్రపూరితంగా నీ యొక్క మంత్రివర్గ సభ్యత్వం ఏదైతే ఆమోదించిందో దాన్ని సుప్రీంకోర్టు దాకా అక్కర్లేదు, నేషనల్ జాతీయ ఎస్సీ కమిషన్ దాన్ని రద్దు చేస్తానని చెప్పి మాలలుగా ముక్తకంఠంగా మేము చెప్తా ఉన్నాం. నువ్వు ఒక అజ్ఞానంగా చేస్తున్నటువంటి చర్యలకు నేషనల్ కమిషన్ సమాధానం చెప్పుద్ది. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఖచ్చితంగా మాలలతో ఇలా చేసేటువంటి కుల రాజకీయాలతో నువ్వు నీ కొడుక్కి సన్యాసిగా నీ కొడుకుని నువ్వు సమాజంలో పెడతావు. నువ్వు మళ్ళీ పునరాలోచించుకోకపోతే కనుక మాలలతో నువ్వు నీ అంతం ఖాయమని చెప్పేసి అని మేము తెలియజేస్తాం.